హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక 3-4 డేస్ బ్యాక్ అండి. లాస్ట్ వరకు చూడండి, ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి షాపింగ్ వ్లాగ్ అండి. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదండి, అలా బోర్ ఫీల్ అవుతున్నారు, అలాగా అనేసి ఇంకా ఐక్యాకి అయితే వెళ్ళామండి. ఇంట్లో వర్క్ చేసుకొని మార్నింగే వెళ్ళిపోయామండి. మార్నింగ్ అంటే 11:30-12 ఆ టైంకి అయితే బయలుదేరామండి. అక్కడికి వెళ్ళేసరికి 1 అవర్ పడుతుందండి మనకు జర్నీ వచ్చేసి. ఇంకా టూరు అలాంటిది ఏం ప్లాన్ చేయలేదండి, కొన్ని ఇష్యూస్ వల్ల అయితే. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉండడం వల్ల కొంచెం ఎక్కడికి వెళ్దాం అనేసి అయితే ఐక్యాకి అయితే వెళ్ళామండి. ఇక్కడికి వస్తే పిల్లలు ఫుల్ డే అయితే ఎంజాయ్ చేయవచ్చు అనేసి అయితే ఇక్కడికైతే వచ్చాము. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ఇక్కడ ఒక్కొక్క కిచెన్ డిజైన్ వచ్చేసి చాలా వెరైటీస్లో చాలా బాగుంటుందండి. మా నిత్య కూడా నా లేక విండో షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఐకియాకి వస్తే మాత్రం 1 డే అయితే ఫుల్ టైం స్పెండ్ చేయొచ్చండి. ఇంకా మేము అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ అయితే వెళ్ళామండి. మొత్తం ఫుల్ డే అయితే పట్టేసింది మాకు. ఇంకా డీటెయిల్గా చూస్తే మాత్రం ఇంకా ఎక్కువనే టైం పడుతుందండి. కాకపోతే మేము అక్కడక్కడ ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఏం షాపింగ్ చేశాననేది కూడా లాస్ట్లో మీకు యాడ్ చేస్తానండి. వీడియోని చివరి వరకు చూడండి. ఏం పెద్దగా తీసుకోలేదండి, మామూలుగా చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాను. చూడండి, వీడియో మీకే అర్థమవుతుంది. ఇక్కడ చిన్న చిన్న కిచెన్ ఐటమ్స్ కూడా చాలా రేటుగా ఉంటాయండి, కాకపోతే క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది. కాకపోతే ఇంకా చిన్నపిల్లలు ఉన్న దగ్గర మనము అంత కాస్ట్లీ పెట్టి తీసుకోవడం ఎందుకో వేస్ట్ అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక్కొక్క సెటప్ అయితే చాలా బాగుంటుందండి. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకైతే ఐడియాస్ అయితే చాలా బాగా వస్తాయండి ఐకియాకి వస్తే మాత్రం. ఇంకా బాల్కనీ, హాల్, మళ్ళీ కిచెన్, ఇలాగా చాలా వెరైటీ డిజైన్లో అయితే ఉంటాయి. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఒక్కసారి ఐకియా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. నాకు పర్సనల్గా అయితే చాలా నచ్చుతుందండి. కాకపోతే ఐటమ్స్ మాత్రం కొంచెం మనకు హ్యాండీగా ఏమంటారు, రీజనబుల్గా ఉండేమో అనిపిస్తుంది. ఇక్కడ మా పిల్లలు ఈ టాయ్ పట్టుకొని ఇప్పియమంటున్నారండి. ఈ టాయ్ వచ్చేసి 500 అండి ఈచ్. ఇంకా 2 కొంటే మాత్రం 1000 రూపీస్ అండి. అయినా పిల్లలు పెద్దగా అయిపోయారు కదండి, ఇంకా టాయ్స్ అలాగా ఏం కొనలేదు. ఇంకా మా నిత్య కొంచెం అలిగిందండి ఆ టాయ్ కొనమనైతే. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ కూడా ఐడియాస్ చాలా బాగుంటాయండి. ఇంకా మా నిత్యకైతే చెప్పాను కదా, నచ్చుతుందండి. నాకు అయితే కిచెన్వి డిజైన్స్ బాగుంటాయండి. చెప్పాను కదా, మనకు ఇక్కడికి రావడం వల్ల కొంచెం కొత్త కొత్త ఐడియాస్ అయితే వస్తాయండి. ఇంకొకటి మీకు చూపిస్తున్నాను, ఇప్పుడు చూడండి. ఈ కార్నర్ స్పేస్ కూడా ఎంత బాగా యూజ్ చేసుకున్నారో. ఇలాగా మనం కార్నర్ కొంచెం స్పేస్ మిగిలితే వదిలేస్తాం కదండి, అలా వదిలేయకుండా వీళ్ళు కార్నర్కి కూడా ఇలాగా విండోస్ ఏమంటారు డోర్స్ పెట్టయితే ఒక స్టోరేజ్ అయితే క్రియేట్ చేశారండి. ఈ ఐడియా అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. ఎక్కడ మాత్రం ఇంత చిన్న స్పేస్ వదిలేయకుండా ఐడియాస్ మాత్రం చాలా బాగుంటాయండి. ఏమంటారు, ఆ స్పేస్ చాలా చిన్నదండి, కాకపోతే మనకు అక్కడ స్టోరేజ్కి ఒక సెల్ఫ్లు అయితే పెట్టేసి డోర్ పెట్టేశారండి. నాకైతే ఈ ఐడియా చాలా బాగా నచ్చిందండి. ఇంకా మా వారికి కూడా పిలిచి మరీ చూపించాను, ఈ ఐడియా బాగుంది కదా అనేసి అయితే. చూస్తుండండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను.
ఇంకా ఇక్కడ ఇది ఐరన్ ప్యాన్ వచ్చేసి చాలా వెయిట్, మళ్ళా చాలా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. దాని రేట్ వచ్చేసి ఇంకా మా వారికి చెప్తున్నానండి, 4000 అంటానండి. చాలా వెయిట్ ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఐరన్ అండి. ఇంకా మా వారికి అయితే చిన్నది రోల్ నచ్చిందండి. అది 2500 ఏమో ఉందండి. కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇది ఈ షూ ర్యాక్ కూడా నచ్చిందండి మా పిల్లలకైతే. ఇలాగ మనం కొత్త ఐడియాస్ కావాలంటే మాత్రం ఐక్యాకి అయితే రావచ్చండి. ఇది కూడా, ఈ కార్నర్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఇవైతే సోప్ పెట్టుకునేది డిస్పెన్సర్, మళ్ళీ ఇంకా హ్యాండ్ వాష్ది, ఇవైతే ఎంత బాగున్నాయండి అంటే ఒక్కొక్కటి మ్యాట్ ఫినిషింగ్ చాలా బాగుందండి. పట్టుకుంటే మాత్రం అలా స్మూత్నెస్ అయితే తెలుస్తుంది. ఇంకా మా వారికి కూడా చూపించాను. ఇంకా నాకైతే ఇవి కంటైనర్స్ చాలా బాగా నచ్చాయండి. కాకపోతే ఒక్కొక్కటి 600 700 ఉన్నాయండి. కానీ బాగున్నాయి, నచ్చాయి నాకు అవి. కాకపోతే ఏం కొనలేదులేండి. ఇంకా ఈ కార్నర్ది కూడా చాలా బాగుందండి. ఇదైతే రీజనబుల్ రేట్ అయితే అనిపించిందండి నాకు. 1200 1300 అండి. కానీ చాలా బాగుందండి. మంచిగా వుడ్ అయితే చాలా బాగుంది. ఏమంటారు, టేకు చెక్కతోటి అయితే ఉంది. అదొకటి కొంచెం నాకు రీజనబుల్ రేట్ అయితే అనిపించింది. ఇంకా ముందుకు వెళ్తూ ఉండగా ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ అండి. మనము కిచెన్లో యూజ్ చేసుకోవడానికి, బెడ్రూమ్స్లో అలాగైతే కబోర్డ్స్ చాలా డిఫరెంట్ వేస్లో అయితే ఉన్నాయండి. ఇంకొకటి ఇవి ఏమంటారు, గ్లాస్ ఏమంటారండి, ఇవి కాంచు గ్లాసులు అయితే నచ్చాయండి నాకు. క్వాలిటీ చాలా బాగుందండి. 700 ఏమో ఉన్నాయి. కాకపోతే ఇంకా మా వారు మళ్ళీ మనకు జర్నీలో బ్రేక్ అవుతాయనేసి అయితే వద్దన్నారు. చూడాలి, నెక్స్ట్ టైం మేమిద్దరం వస్తే కనుక కొంచెం ఇలాంటివి అయితే కొనాలండి. పిల్లలతోటి మళ్ళీ ఇంటికి బండి మీద వెళ్తాం కదండి, మళ్ళీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అలాగనేసి అయితే ఇంకా అక్కడనే పెట్టేశానండి. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చూద్దామనేసి. మామూలుగా ఏం కొనడానికైతే వెళ్ళలేదులేండి. మామూలుగా అలాగా విండో ఏమంటారు, విండో షాపింగ్ చేయడానికి మాత్రమే వెళ్ళాము. ఇంకా ఏం కొనడానికైతే కాదు. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదండి, ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు అనేసి అయితే ఇక్కడికి వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారండి పిల్లలు. వచ్చేసి ఫుల్ డే టైం స్పెండ్ చేయవచ్చు ఇక్కడ అన్నీ చూసుకుంటూ. ఐకియాలో ఇంకా చైర్స్, ఆఫీస్ చైర్స్ కూడా చాలా బాగుంటాయండి. క్వాలిటీ చాలా బాగుంటుంది. ఏమంటారు, వుడ్ కూడా చాలా బాగుంటుందండి. టేకు చెక్కతోని చేసినవి ఉంటాయండి. డైనింగ్ టేబుల్ అయినా, చైర్స్ అయినా, ఆఫీస్ చైర్స్ అయినా బాగుంటాయి. ఇంకా మా వారు మాత్రం ఇక్కడ ఆఫీస్ కోసం చూద్దామనేసి అయితే చూసారండి. బాగుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే ఇంకా చూడాలండి చైర్స్. ఇవంతా ఈ సెక్షన్ మొత్తం ఆఫీస్ చైర్స్ అండి.
నాకొచ్చేసి ఈ కిచెన్ చాలా బాగా నచ్చిందండి. అంటే ఇట్లా వైట్ కిచెన్ అంటే వైట్ టైల్స్‌తో టోటల్ వైట్ కిచెన్ అంటే నాకు చాలా ఇష్టమండి. అందుకోసమే ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది కదా! ఇదొచ్చేసి గ్రాసరీ యూనిట్ ఏమంటారు? గ్రాసరీ కబోర్డ్ అండి. చాలా బాగుంది కదా! మా వారు వచ్చేసి ఇది ఫ్రిడ్జ్ అనుకున్నారు. కబోర్డ్ అండి. మొత్తం గ్రాసరీకి కబోర్డ్ అండి అది. ఇంకా చూస్తూ ఉంటాంగా ఇంకా లంచ్ టైం కూడా అయిందండి. ఇంకా పిల్లలు ఆకలంటేను ఇక్కడ కొంచెం సేపు ఆగైతే లంచ్ అయితే ఫినిష్ చేసామండి. చపాతీ మళ్ళా ఏదో టమాటా రైస్ అంటారండి, బిర్యానీ టైపు. ఇంకా తినేసిన తర్వాత మళ్ళా స్టార్ట్ అయ్యామండి. ఇంకా అలా చూసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయామండి. అప్పటికి ఇంకా పిల్లలు కొంచెం కాళ్ళు లాగుతున్నాయి అనేసి అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఫాస్ట్గా చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. మధ్యలోకించి అయితే మనకు ఎగ్జిట్ అయితే ఉండదు, ఖచ్చితంగా టోటల్గా అన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళాలి. ఇంకా అలా చూసుకుంటూ వెళుతూ ఉన్నామండి. ఇంకా నాకు కూడా కొంచెం టైర్డ్నెస్ అయితే స్టార్ట్ అయ్యింది. ఐకియా మొత్తం మనము 1 డేలో అయితే చూడలేము, మినిమం ఒక 2 డేస్ అయితే పడుతుందండి. ఇంకా నాకు కూడా కాళ్ళు లాగడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా కూర్చోడానికి కూడా ఇక్కడ మనకు ఛాన్స్ అయితే ఉండదండి. ఇంకా అలా రఫ్గా అయితే చూసుకుంటూ వెళ్ళిపోయామండి. ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ 11:30కి అలా బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి 6 అయిందండి ఎగ్జాక్ట్గా టైం చెప్పాలంటే. ఇంకా పిల్లలకైతే సాటిస్ఫై అండి. 1 డే అయితే బయట టైం స్పెండ్ చేసామని అయితే పిల్లలు సాటిస్ఫై అయ్యారు. ఇంకా ఇవి అయితే ఏం కొనలేదులేండి, మామూలుగా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఏవైతే కొన్నానో కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి మనకు క్లాత్స్ ఎండేసుకుంటాం కదండి, రాడ్స్, అవి కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇదంతా టోటల్గా ఇంకా మా వారికి సంబంధించిన సెక్షన్ అండి. అంటే ఏమంటారు, మూలలు, సో ఇవి ఏమంటారు, మొత్తం స్టేషన్ ఇదంతా ఇది ఇంకా సపరేట్ అండి, మా వారికి సంబంధించింది. ఇంకా మా వారు ఒక్కొక్కటిగా చూసుకుంటూ కొంచెం టైం అయితే ఇక్కడ బాగానే తీసుకున్నారు. ఇంకా నాకు పిల్లలకు వచ్చేసి అయితే ఓపిక అయితే పోయిందండి. ఇంకా వెళ్ళిపోదాం పద అనేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఈ సెక్షన్ వచ్చేసి ల్యాంప్ అండి, బెడ్ ల్యాంప్స్ అయినా మళ్ళా
కిచెన్లో పెట్టుకుంటాం కదా షోకేస్కి, ఆ ల్యాంప్స్ అయితే చాలా వెరైటీలో ఉన్నాయండి. నచ్చాయి నాకు కూడా. చూడాలి, ఫ్యూచర్లో కిట మనకు యూజ్ అవుతే మాత్రం ఇక్కడికే వచ్చేసి అయితే కొంటాము. అంతేనండి, ఇంకా బిల్ చేసుకొని బయటకు అయితే వచ్చేసామండి. బయటకు వచ్చిన తర్వాత చాలా రిలీఫ్ అనిపించిందండి. ఐకియాలో ఎక్కువసేపు మనం ఉండలేము, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వస్తుందండి. ఇంకా మా వారైతే బండి అయితే తీస్తున్నారండి, స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏవైతే కొన్నానో మీకు చూపిస్తాను. బయటకు వచ్చేసరికి 5 అయిందండి, ఇంటికి వచ్చేసరికి 6:30 అయిందండి టైం వచ్చేసి. వన్ డే మాత్రం ఐకియాలో అలా టైం స్పెండ్ చేశామండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడు ఐకియాలో కొన్ని మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి స్కార్ఫ్ అండి. ఇంకా మార్నింగ్ 11:30కి అయితే బయలుదేరాం కదండి, ఎండ అయితే చాలా ఉండేనండి. ఇంకా దారిలో వెళ్తూ ఉండగా ఒక స్కార్ఫ్ అయితే కొన్నాను. ఇప్పుడు ఐకియాలో ఏం కొన్నానో చూపిస్తాను. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కాఫీ బీటర్ ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాఫీ మేకరే అనుకున్నానండి, కాకపోతే ఇంట్లో కాఫీ లవర్స్ అయితే ఎవరు లేరండి. నేను ఒక్కదానే కాఫీ తాగుతాను, అది కూడా ఎప్పుడో ఒకసారి లేండి. అందుకోసమే కాఫీ మేకర్ మళ్ళా వేస్ట్ అనిపించింది, అందుకోసమే సింపుల్గా ఈ చిన్నదైతే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకునేదండి, ఏమంటారు, కంటైనర్స్, ఫ్రిడ్జ్ కంటైనర్స్ అయితే తీసుకున్నాను. ఇలాగా ట్రాన్స్పరెంట్ ఉంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే మనం లోపల పెట్టిన వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అలా బయటికి ఎక్స్పోజ్ అవుతుంటే నాకు ఇష్టం. అందుకోసమే ఎక్కువ ట్రాన్స్పరెంట్గా ఉన్న కంటైనర్స్ అయితే ఇష్టంగా కొంటాను. తర్వాత వచ్చేసి ఇది లైట్ అండి, కిచెన్లో సెట్ చేద్దాం అనేసి అయితే తీసుకున్నారు మా వారు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ ఇది వాజ్ అండి, ఫ్లవర్ వాజ్. చాలా బాగా అనిపించిందండి, క్యూట్గా చిన్నగా ఉంది. ఇది ఇలాగా సెట్ చేసి అయితే పెట్టుకోవచ్చండి. ఎక్కువ మనకు స్పేస్ కూడా పోదు కదా, చిన్నగా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను. ఒకటి బ్లాక్లో తీసుకున్నాను, ఒకటి ఇలా వైట్లో అయితే తీసుకున్నానండి, సెరామిక్ అండి. బాగుందండి, మనము ఓట్స్ మ్యాగీ తినడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్లాక్, ఇంకొకటి వచ్చేసి వైట్, కొంచెం వేరే వేరే డిజైన్లు అయితే ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఒక చిన్నది గ్లాస్ అయితే తీసుకున్నానండి, కాఫీకి బాగుంటుంది కదా. ఇంకా వచ్చేసి ఇది క్యాండిల్స్ అండి, మీకు తెలుసు కదా నాకు సెడర్ క్యాండిల్స్ అంటే ఇష్టమని, అదొకటైతే తీసుకున్నాను. అంతేనండి, ఇవైతే ఐకియాలో తీసుకున్న ఐటమ్స్ అండి.
ఇదిగోండి మీకు ఇప్పి చూపిస్తున్నాను. చాలా బాగున్నాయండి, కాకపోతే రేటు కూడా అలాగే ఉందండి. రేట్ ఒకటే కొంచెం నచ్చలేదు, కానీ ఇంకా మా వారిని అడిగైతే ఇది తీసుకున్నాను. ట్రాన్స్పరెంట్గా చాలా బాగుందండి. కొంచెం మనకు లుక్ వైజ్ కూడా ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేసుకుంటే కూడా మంచిగా ఎక్స్పోజ్ అవుతుంది, బాగుంది. అంతేనండి వీడియో వచ్చేసి. ఇలాగైతే 2 చిన్న చిన్న కంటైనర్స్, మళ్ళీ ఒకటి పెద్దది వచ్చిందండి. ఇలాగ మనము స్క్వైర్ టైప్ ఉన్నాయి తీసుకుంటే మనకు ఫ్రిడ్జ్లో స్టోరేజ్కి అయితే బాగుంటుంది, ఎక్కువ స్పేస్ వేస్ట్ కాకుండా అయితే ఉంటుందండి. అదండి వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తామండి. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.